7579 నంబర్ ఎవరిది? ఓటీపీ అమ్మా, ఓటీపీ. అంతే ఉందినా? మన బండి నెంబర్ చెప్తున్నాడు ఆయన. 4:30 గంటలు చేశాను. 4:30 గంటల్లో నాకు హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఓవర్లో అయితే ఇప్పుడే రైడ్ పడ్డది. సో పికప్ అయితే ఇక్కడే 550 మీటర్స్ అని చూపించింది. 6431. సో ఏంటంటే కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాను. 4.8 కిలోమీటర్ డ్రాప్. లెట్స్ గో. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను డైలీ అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. సో అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. 47 రూపీస్ అయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. రైడ్ అయితే కంప్లీట్ అయింది. సో రైడ్ అయితే పడ్డది నాకు 164.56 అంట. పికప్ చేసుకుందాం వెళ్ళి. పికప్ 6.7 కిలోమీటర్స్ అంట. వామ్మో, పికప్ 6.7 కిలోమీటర్స్ ఏంటయ్యా. సో డ్రాప్ ఎంత? 16 కిలోమీటర్స్ డ్రాప్. ఓకేనా? మన ఓన్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాను. పేమెంటా? ఆన్లైన్ చేస్తారు అన్న. ఓకే, ఫస్ట్ మన పేమెంట్ ఆన్లైన్ చేస్తారు. 156 రూపీస్ వచ్చింది. అది పికప్ ఏమో 6 కిలోమీటర్స్, డ్రాప్ ఏమో 16 కిలోమీటర్స్. సో పికప్కి అయితే ఏమో లేదు. నంబర్ ఎవరిది? ఓటీపీ అన్న, ఓటీపీ. అంతే ఉందినా? A few minutes later. 579 అన్నా. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది అన్న. 140. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నాకు తెలిసి వర్షం రాకపోతే బెటర్. మళ్ళీ వర్షం వచ్చిందనుకో మళ్ళీ మనకే ఇబ్బంది. నేనైతే వర్షం రాకూడదని కోరుకుంటున్నాను. సో రైడ్ అయితే పడ్డది నాకు. పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడే 500 మీటర్స్ అంట. లొకేషన్ దగ్గరికి వచ్చిన కస్టమర్కి ఒకసారి ఫోన్ చేస్తాను. హలో భయ్యా, లొకేషన్ దగ్గర ఉన్నా. ఓకే ఓకే ఓకే. సో ఓటీపీ 3545. సో డ్రాప్ అయితే ఎంత ఉండదో నాకు తెలిసి 5.4 ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయను నేను. ఓటీపీ 4752. సో డ్రాప్ ఎంతది? 5.8 కిలోమీటర్స్ అంట. ఒక చెరు. One eternity later. ఓకే, సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. 0339 ఓటీపీ అన్న. మన బండి నెంబర్ చెప్తున్నాడు ఆయన. ఓటీపీ అడిగితే సూపర్. 7:25కి ట్రైన్ ఉంది. రీచ్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. 7:25 కన్నా ఎక్స్ట్రా వెళ్ళిపోతాను.
కస్టమర్ అయితే తొందరగా వెళ్ళాలంట. ఏదన్నా యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఉందన్న. నాకు ఒకటి చెప్పండి, అందరూ గుండెల మీద చేసుకుని చెప్పాలి. ఎప్పుడైనా రెడ్ సిగ్నల్ ఎన్నిసార్లు దాటారో నాకు కామెంట్ అయితే చేయండి. ఎన్నిసార్లు దాటారో నేనైతే ఎప్పుడు దాటలేదు, 1-2 సార్లు దాటాను. అదేనా కస్టమర్ తొందరగా వెళ్ళాలని చేశాను, కానీ మామూలుగా అయితే అంత స్పీడ్గా నేను సిగ్నల్ క్రాస్ చేయను. టైం అయ్యేంత వరకు చూస్తాను ఎంతమంది వెళ్ళిపోతున్నా. నాకెంతో అడగాలనిపించింది. సో ఈ కస్టమర్ కూడా స్పీడ్గా వెళ్ళన్నారు, కానీ సిగ్నల్ అయితే మనం జంప్ చేయకూడదు. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. ఏంటంటే కస్టమర్కి ట్రైనింగ్ వెళ్ళి లేట్ అయిపోతుందంట. సరే అని చెప్పి నేను ఇప్పుడు ఒక సిగ్నల్ జంప్ చేశాను. నేను కూడా ఇప్పుడు ఒక సిగ్నల్ జంప్ చేసి మళ్ళీ వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక బస్సులు గట్రా అడ్డు వచ్చినాయి. కస్టమర్ ఏమో నేను వెళ్ళిపోతున్నా అని అన్నారు. ఇప్పుడు డ్రాప్ చేసి ఇంక మనీ నేను అలా వెళ్తే రైడ్లో ఏమైనా పడితే యాక్సెప్ట్ చేసేసి వెళ్ళడం. సో ఓటీపీ అన్న. అబ్బా సారీ 7754. ఓకే. డ్రాప్ 13 kilometers మామ. అంటే ఇంతే ఉంటుంది మామ. పొద్దున మాటలు యాక్సిడెంట్, ట్రాఫిక్, అంటే ఈ సిగ్నల్లో ఇవే మొత్తం. ఇంకా అంతకు మించిన దాని ఏముండదు, కానీ ఇదే ఈ ట్రాఫిక్. సైడ్ ఇవ్వకుండా వెళ్ళిపోతారు మామ. సైడ్ ఎలా అంటే వెళ్ళి మా పక్క నుంచి మనం బాముకుని వెళ్ళిపోతారు, కానీ మనకు మాత్రం సైడ్ ఎవరు అలా ఉంటుంది. ఏంటి ఇక్కడ రిజల్ట్స్ అనుకుంటా. అంటే ఇది 114 114. సో ఈ రైడ్ అయిపోయింది. నెక్స్ట్ నాకు రైడ్ పడ్డది, ఎక్కడో తెలియదు, పికప్ చేసుకోవాలి. ఓకే. సో కంప్లీట్ సారీ ఓకే అయిపోయిందన్న. ఓకే పికప్ 650 meters అంట. వెళ్ళి పికప్ చేసుకుందాం. చలో ఓటీ 165 165 ఎక్కువ బ్రో. సో డ్రాప్ అయితే 11 kilometers ఉంది. లెట్స్ గో హబీబీ. సో ఏంటంటే మామ, నేను నెక్స్ట్ ఒక ట్రిప్ వేద్దాం అనుకున్నాను. సో ఎక్కడికైనా అయితే అప్పుడే చెప్పను. నేను అనుకుంటున్నాను సింగిల్గా ట్రిప్ వెళ్దామని చూస్తున్నాను. సో ఆ ట్రిప్కి వెళ్ళినా వద్దా అనేది అటు ఇటుగా ఆలోచిస్తున్నాను నేను. సో ఏం చేద్దామంటే నాకు కామెంట్లో చెప్పండి వెళ్ళాలా వద్దా అన్నది. అప్పుడు దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్లు ఎంతమంది లేరు. మ్యాక్స్ ఉంటే 280 అంతా ఉంటారు, అంతే. 280 మంది అంతా ఉంటారు. సో దాంట్లో ఏమని చెప్తే దాన్ని బట్టి అది చేద్దామని. సో నేను కూడా అడిగితే బెటర్ కదా అని అడుగుతున్నా. సో మీ ఆలోచన కూడా చెప్పండి. లేదంటే లేదు వెళ్ళాలంటే వెళ్తాం. అప్పుడు ప్లేస్ రివీల్ చేస్తాను ఎక్కడికనేది. సో ఓకేనా, మర్చిపోకండి. అదే పోలింగ్ అన్నా పెడతాను. పోలింగ్లో కన్నా తెలుస్తుంది కదా ఏంటి ఏమవుతుంది అనేది. 6 ఒకసారి. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇదే బ్రో ఒకసారి
నీ నీ ఎలాగో రేపు పొద్దున పెడతాను వీడియో, ఎలాగో రేపు పొద్దున పెడతాను వీడియో. ఏంటంటే మామ, ఊబర్లో నేను 4కి లాగిన్ అయ్యాను. ఇందాక 8:30 దాకా చేశాను. అంటే 4 to 5, 5 to 6, 6 to 7, 7 to 8, 4.5 hours, 4.5 గంటలు చేశాను. 4.5 గంటల్లో నాకు ఎన్ని రైళ్ళు పడ్డాయి? 8 రైళ్ళు పడ్డాయి. 8 రైళ్ళు. సో 8 రైళ్ళు కదా, 829 రూపాయలు వచ్చినాయి 8 రైడ్కి. అది మ్యాటర్. సో డైలీ ఎర్నింగ్ చెప్తామని చేశాను. సో ఓకే మామ, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయి. సీ యూ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.